నమస్తే భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం. అనుముల గ్రామం కేవి కాలనీలోని 270 ఇందిరమ్మ ఇళ్లకు ఇంటి పట్టాలు అందజేసిన మాజీ సీఎల్పీ లీడర్ కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి. అనంతరం మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం అందించిన పథకాల కంటే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నో పథకాలు చేకూరుస్తోందన్నారు. అదేవిధంగా సన్నబియ్యం, మహిళల ఉచిత బస్సు అందజేస్తున్నామని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. విజయభాస్కర్ రెడ్డి గారి హయాంలో కానీ, అంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో కానీ ఏదైతే మనం ఈ ఇండ్లు నిర్మాణం చేసినామో పేదల కొరకు, ఆ ఇండ్ల నిర్మాణం కొరకు ప్రభుత్వం ద్వారా దీనికి కొంత డబ్బు సబ్సిడీ ఇచ్చినారు. మిగతా డబ్బు అప్పు తీసుకొచ్చినారు బ్యాంకుల నుండి. ఆ అప్పు కట్టలేదు కాబట్టి మీ హక్కు పత్రాలన్నీ కూడా తనఖాలో ఉన్నాయి. మీరు ఏదైతే ఇప్పుడు అప్పు తీసుకుంటున్నారు కదా బ్యాంకుల్లో, మీరు పంట రుణం ఇవన్నీ తీసుకుంటే మీ హక్కుపత్రం అందులో మదుపు చేయాలని, డిపాజిట్ చేయాలి. ఆ విధంగానే మీ మొత్తం కూడా ప్రభుత్వం దగ్గర, ప్రభుత్వం ద్వారా బ్యాంకుల్లో ఉన్నాయి ఇవి. కానీ ఇప్పుడు మొత్తం మీ అప్పు మొత్తం ప్రభుత్వమే చెల్లించేటట్టుగా పూచికత్తు ఆ రోజు ఇచ్చింది, ఇప్పుడు చెల్లించింది, ఇంకా చెల్లించవలసింది పూర్తి చేస్తుంది. అందుచేత మీ హక్కుపత్రాలన్నీ మీకు అందజేయాలనేటువంటి దాని మీద చర్చ చేసి మొత్తం రాష్ట్రానికే బహుశా 6 నెలల క్రితం ఎప్పుడో ఒకసారి ఖమ్మంలో ముఖ్యమంత్రి, ఈ రెవెన్యూ మంత్రి, హౌసింగ్ మంత్రి ఇద్దరు కూడా నా మాట మేరకు మొత్తం రాష్ట్రంలో అందరికి ఇచ్చేయాలని చెప్తే అందరికీ రాష్ట్రంలో ఇచ్చేసి మనవి కూడా 6 నెలల క్రితం ఇవి వచ్చినాయి, ఆర్డీఓ ఆఫీస్లో ఉన్నాయి. అవి ఈరోజు నిన్న తెప్పించి మొత్తం మీకు, అంటే ఈ కాలనీ వాసులకే కాదు, ఇందిరమ్మ ఇండ్ల ద్వారా కట్టుకున్న అవతల కాలనీ 2000 మందికి పైన హక్కుపత్రాలన్నీ ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నాయి. నేను టోకెన్గా ఓ 10 మందికి 5 మందికి ఈ లాంచ్ చేసి మొదలుపెట్టి మీ అందరికీ శ్రీరామనవమి సందర్భంగా ఇస్తున్నాం. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో ఉంటాయి. వీళ్ళందరూ మన నాయకులందరూ కూడి మీరు ఎవరింటిది వాళ్ళకు పంచిపించి వెంటనే ఇవ్వండి. ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, వాళ్ళకు అసౌకర్యం జరగకుండా, అవకతవకలు జరగకుండా వారి హక్కుపత్రం వారికి చేయండి. ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి ఈ హక్కుపత్రం మీరు పెట్టుకొని కూడా అప్పు తెచ్చుకోవడానికి కూడా మీకు హక్కు కలిగింది అనేటువంటిది మీకు చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఆ తర్వాత అనేక మంది ఆడవాళ్ళు కూడా మా హక్కుపత్రం అని ఆందోళన చెందినారు. ఇంకా ఆందోళన అవసరం లేదు. అదేవిధంగా నీటి వసతి గురించి ఒక ట్యాంక్ నిర్మాణం అడిగినారు. ఎటువంటి నీటి వసతి కావాలంటే అటువంటి నీటి వసతి, అవసరమైన ట్యాంకు ఇక్కడ ఏర్పాటు చేసి మీ అందరి నీటి ఎద్దడి లేకుండా చేయటానికి మన అనుముల గ్రామంలో సాధ్యమైనంత వరకు మీరందరూ ఇచ్చినటువంటి ప్రేమ, అభిమానాలే కాదు, లేదా మీ ఐక్యతకు చిహ్నంగా ఈ ఊరు కుల మత సామరస్యానికి ప్రతీకగా నిలిచినటువంటి ఊరుగా మీరు ఏది కావాలన్నా ప్రజల యొక్క బాధను తీర్చడానికి, వాళ్ళ అవసరాన్ని, అభివృద్ధిని, సంక్షేమాన్ని మొత్తంగా స్పెషల్గా ప్రత్యేకంగా ఇక్కడ జయవీర్ గారు, రఘువీర్ ఇద్దరు కూడా కలిసి పూర్తి చేస్తారని, ఏదన్నా అందకుంటే నా దృష్టికి వస్తే వెంటనే మీకు అందించేటట్టుగా చూస్తాం. మీరు ఈ ఐక్యతని, ఈ అనురాగాన్ని, ఈ అభిమానాన్ని, మీ అందరి యొక్క కులాలు మతాలు సామరస్యంగా ఉండే విధానాన్ని కొనసాగించి, అనుముల అంటే అక్షరాలలో మొదటి పేరు ఆ, అన్నిటికీ మొదటిగా ఉంటుంది ఈ అనుముల అని చెప్పి నిరూపించి నా పేరు నిలబెట్టండి, మీ ఊరి పేరు నిలబెట్టండి అని చెప్పి శ్రీరామనవమి సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ పత్రాలు 5-10 నేను ఇచ్చేసిపోతాను. తర్వాత అన్ని మీరు 2000 మందికి అందరికీ వస్తాయని ఇంటింటికి చెప్పండి, మీరు వాడవాడకి చెప్పండి, ఇప్పించండి అని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, వారి సిబ్బందికి ఆ పత్రాలన్నీ అందించే దాంట్లో అవసరమైతే ఒక రోజు 2 రోజులు కేటాయించి ఇంటింటికి ఇచ్చి ఈ విధంగా ప్రభుత్వం అందించడానికి అవసరమైన ఏర్పాటు చేస్తుందని, ప్రభుత్వానికి పేరు వచ్చేటట్టుగా మీరు అన్ని అందించమని చెప్పి వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం.